టీఎస్ ఎంసెట్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అండ్ అలాగే స్లాట్ బుక్ ఎలాగా స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఈ వీడియో సెషన్లో నేను చూపించబోతున్నాను. సో దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఏంటంటే ఎంసెట్ సంబంధించి మీతో పాటు మేము కంప్లీట్గా ట్రావెల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ట్యూన్ అయి ఉండండి. అండ్ అలాగే పర్సనల్ గైడెన్స్ ఎవరికైతే కావాలో ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన ఫీజు వచ్చి 1500 అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను నేను. సో మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. మీ క్యాస్ట్ అండ్ కేటగిరీ జెండర్ బేస్డ్ ఆన్ అండ్ అలాగే మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందో కూడా మేము చెప్పడం జరుగుతుంది ముందుగానే, లైక్ మార్కులో చెప్పినట్టుగా. సో దాంతో మీకు క్లారిటీ ముందుగానే వచ్చేస్తుంది. సో త్రూ అవుట్ మీకు ఇంకా పేమెంట్ డౌట్స్ ఉండొచ్చు, మిగతా డౌట్స్ ఉండొచ్చు, అన్నిటికి సంబంధించి ఫోన్ కాల్ అండ్ అలాగే వాట్సాప్ మెసేజ్ అనేది ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే సో ఎలాగా, సో సింపుల్గా గూగుల్లోకి వచ్చి మీరు టీఎస్ ఎంసెట్ 2025 అని టైప్ చేయండి. సో టీఎస్ ఎంసెట్ 2025 అని టైప్ చేస్తే సో ఫస్ట్లోనే లేదా టీజీ ఎప్సెట్ 2025 అన్నా టైప్ చేసినా పర్లేదు, లేదా టీఎస్ ఎంసెట్ 2025 అన్నా సరే, ఇలా టీజీ ఎప్సెట్ 2025 కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. సో మీరు స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే కింద అడ్మిషన్ ఇంజనీరింగ్ అండ్ ఏఎన్పి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, సో దీన్ని క్లిక్ చేయగానే ఇలా కనిపిస్తుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని. సో ఇక్కడ న్యూ పక్కన క్లిక్ చేసుకోండి. సో టీజీసీహెచ్ఈ ఓకే, క్లిక్ చేయగానే ఇలా కనిపిస్తుంది. సో కొంతమందికి ఏంటంటే టీజీ వెబ్సైట్ పక్కన సో ఇక్కడైతే మనకు కళ్ళకు కనిపిస్తుంది ఇలా పే ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్ అని. సో కొంతమందికి ఫోన్లో లేదా స్క్రీన్లో ఎలా కనిపిస్తుంది టీజీ వెబ్సైట్ పక్కన 3 లైన్స్ కనిపిస్తాయి. ఓకే, ఫోన్స్ వాడుతున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ టీజీ వెబ్సైట్ పక్కన 3 లైన్స్ కనిపిస్తాయి అనమాట. ఆ 3 లైన్స్ని మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్ అనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ మీరు పే ప్రాసెసింగ్ ఫీజు మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సో సింపుల్గా ఏం అక్కర్లేదు, మీ టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు, సో టీజీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే కింద ఇచ్చిన ఇమేజ్ని ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ పే చేస్తే సరిపోతుంది. సో పే చేసిన తర్వాత అక్కడే మీకు డైరెక్ట్ చేయడం జరుగుతుంది స్లాట్ బుక్ చేసుకోవాలని. సో అందులో స్లాట్ బుక్లోకి వెళ్తే సరిపోతుంది. ఒకవేళ మీరు మిస్టేక్గా బయటకు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. సో మళ్ళీ అదే టీజీ వెబ్సైట్ పైన మనకి ఇక్కడ చూపిస్తారు ఇక్కడ స్లాట్ బుకింగ్ అని, ఆ స్లాట్ బుకింగ్ దగ్గర క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో వన్స్ అక్కడ మీరు చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, స్లాట్ బుక్ చేసుకునే అవకాశం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అక్కడ ఎవరైతే ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తారో అప్పుడు వచ్చి స్లాట్ బుక్ చేసుకోవచ్చు, లేదా అట్నుంచి అట్టే మీకు డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి టీజీ ఎంసెట్ 2025 కానీ టీఎస్ ఎంసెట్ 2025 కానీ ఏది టైప్ చేసినా పర్లేదు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఎంపీసీ స్ట్రీమ్లోకి క్లిక్ చేసుకుని టీజీ వెబ్సైట్ ఇక్కడ దీనిపైన ఉన్న 3 లైన్స్లో క్లిక్ చేయాలి, లేదా మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. సో మొబైల్లో ఉన్న వాళ్ళకి మాత్రం టీజీ వెబ్సైట్ పక్కన 3 లైన్స్ కనిపిస్తుంది, హారిజాంటల్ లైన్. సో అదే కనుక మీరు సిస్టంలో చేస్తే మాత్రం కనిపిదు. ఓకే, సో అందులో మీరు వెళ్ళి చేసుకొని సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. పేమెంట్ కూడా చాలా ఈజీగా మీరు యూపీఐ కార్డో దేని చేసుకోవచ్చు, ఎటువంటి టెన్షన్ లేదు. ఓకే, సో కంప్లీట్గా ప్రతి స్టెప్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ట్యూన్ అయి ఉండండి. అండ్ అలాగే పర్సనల్ గైడెన్స్ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.